హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వేషం అయితే వేస్తారనమాట. సో అందుకోసం మార్నింగ్ 4:30 నుంచి అయితే చేస్తా ఉన్నాను, ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే గణపతికి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేయాలి. మా బుడ్డోడికి అయితే పింక్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసినాను. కాస్త ట్రెడిషనల్గా చూడడానికి పట్టు పావుడులా ఉంది. సో అందుకోసం నేనైతే ఈ డ్రెస్ చేసుకున్నాను అనమాట. ఇది నేను డిమార్ట్లో కొనుక్కున్నాను, 999 ఏమో పడింది. నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే సమ్మర్ సీజన్ కదా, కాస్త కసకసగా ఉంది. లైనింగ్ ఇవ్వలేదు హ్యాండ్స్ కాడ, అండ్ దీని మీదకి షాల్ కూడా రాలేదనమాట. జస్ట్ పైన కుర్తా కింద ప్యాంట్ వచ్చింది అంతే. బట్ నాకైతే నచ్చింది. అండ్ బయట వేషం వాళ్ళు వచ్చినారనమాట. రేపు జాతర, కానీ మేము ముందు రోజు వేస్తున్నాము. రేపు జాతర రోజు ఫుల్ రష్ ఉంటుంది. ఈ రోజు కూడా ఇంకా రష్ ఉంటుంది అనమాట. కానీ ముందు రోజు వెళ్తే దర్శనం చేసుకొని రావచ్చు కదా అని చెప్పి ఈరోజు అయితే వేస్తున్నాము. పసుపు కుంకుమ పెట్టాయి కదా ఇంత గడపడికి, చేతికి అంతా కలర్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మా పెద్ద బాబుకి అయితే పెద్ద టాస్క్, చీర ఎతకాలి. నేను ముందు రోజు నైటే వెతికి పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా అట్లే మా బుడ్డోడితో మర్చిపోయినాను. ఇంక పొద్దున్న లేచి మా బుడ్డోడికి మా పెద్దవాడికి కొద్దిగా మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అనమాట కలర్. కానీ మా పెద్ద బాబుకి ఏంటంటే జాకెట్ పడడం లేదు నా సైజ్వి. సో అందుకోసం ఇంకా ఆ జాకెట్ వల్ల చీరలు మార్చాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ది తీసాను, అది నేను కంచిలో కొన్నాను. అది కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను ఒక షార్ట్ వీడియో, ఎవరైనా చూసుంటే తెలుసుంటే. అది కంచిలో కొనుక్కున్నాను. అది కాస్త మ్యాచ్ అయింది కానీ జాకెట్ పట్టలేదనమాట. అందుకోసం వేరే శారీ తీసినాను అనమాట. నా కాడ కాస్ట్లీ చీర అంటే 8,000 ఒకటి ఉంది. అది కూడా కొన్ని ఒక 5 years అయిపోతుంది. అప్పట్లో ఒక 5 years బ్యాక్ 8,000 పెట్టి ఒక శారీ కొన్నాను అనమాట. అదే నా కాడ పట్టు శారీలో కాస్ట్లీ, అది కూడా చూపిస్తాను. అంటే ఈ గ్రీన్ శారీ కూడా వేద్దాం అనుకున్నాను, బట్ ఇది కాస్త కష్టగా ఉంటుంది అండ్ హెవీ వెయిట్ కూడాను. మా పిల్లోడికి కాస్త లైట్ వెయిట్కి వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకే చూస్తున్నాను ఇంకా. అండ్ ఈ ఆరెంజ్ కలర్ది లాస్ట్లో సెలెక్ట్ చేసినాను, ఎందుకంటే ఇది కాస్త లైట్ వెయిట్గా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. నేను ఈ శారీ కట్టి ఒక 2 years అయిపోతుంది. మామూలుగా సిల్క్ శారీస్ అలాంటివి కడతాం, కానీ పట్టు శారీస్ ఎప్పుడు కట్టాం కదా, అన్ని బీరువాలో పెట్టేస్తాను. ఇవి మాత్రము వీటి జోలికి ఎప్పుడు ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రైడే టైమ్స్లో కడతాను. ఇంకా మామూలు టైమ్స్లో అయితే ఈ శారీలు జోలికే పోను. మా పిల్లోని చూపిస్తే నీకు ఏది ఇష్టమైతే అది మమ్మీ నేను కట్టుకుంటా అంటున్నాడు. కానీ నాకు ఇక్కడ ఏమీ అర్థం కావడం లేదనమాట. నాకైనా నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. గ్రాండ్గా రెడీ చేద్దామని అనమాట. ఎప్పుడు వేరు కదా, మా బాబు ఫస్ట్ టైం వేస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా అమ్మ వేషం వేస్తే గ్రాండ్గా రెడీ చేయాలని. వాడిని ఎప్పుడు అడిగినా వాడికి సిగ్గు అనమాట, వేయించుకోడు. కానీ ఈసారి అమ్మవారి మొక్కు కాబట్టి వేయించుకుంటున్నాడు. సో అందుకోసం ఇది కట్టాలి అది కట్టాలి నాకేం అర్థం కాల. ఇందాక చెప్పా కదా నా కాడ కాస్ట్లీ పట్టు చీర 8,000 అని, అది ఇదే అనమాట. నా కాడ నేను పట్టు చీర 8,000 కాస్ట్ ఉందంటే అది ఇదే. పైన గోల్డ్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది, కాకపోతే చాలా హెవీ, చాలా బరువుగా ఉంటుంది. ఇది కడదాం అంటున్నా కానీ సమ్మర్ సీజన్ అస్సలు ఉంచుకోలేడు. అండ్ అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది. ఆ రష్లో ఈ శారీ కట్టుకుంటే అది అక్కడే ఊడిపోద్ది, అంతగా మేనేజ్ చేయలేరు కదా. ఇదే అనమాట చీర. నేను కూడా కట్టి చాలా ఇయర్స్ అయిపోతుంది, 4 years దాకా అయిపోతుంది. అస్సలు కట్టలేదు. ఇక మా బుడ్డోడు వచ్చి అంతా, అందుకే ఆ చీరలు జోలికే పోలేదనమాట. అండ్ ఇప్పుడైతే శారీ అయితే సెలెక్ట్ చేసినాను. ఏదంటే ఆరెంజ్ కలరే అనమాట. ఆరెంజ్ కలర్ ఆ వైట్ది ఆప్షన్కి పెట్టాను. ఇంకా మా పిల్లోడు కూడా కొద్దిగా ఆరెంజ్ బాగుందని చెప్పి ఆరెంజే కట్టుకుంటా అన్నాడు. ఆరెంజ్ ఏంటంటే అది కాస్త మెత్తగా ఉంటుంది అనమాట, పట్టు శారీలా ఉండదు. చూడడానికి పట్టు శారీలా ఉన్నా కానీ కింద బార్డర్ వైలెట్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది. లాస్ట్లో శారీ డ్రాపింగ్ చేసిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు జ్యువెలరీ ఇంకా పెద్ద టాస్క్, ఏది పెట్టాలో అది తెలియకుండా ఉంటుంది. అండ్ ఈసారి మా బుడ్డోడిగా జ్యువెలరీ సెలెక్ట్ చేయాలి. వాడికైతే ఏదో ఒకటి నెక్లెస్, చిన్న పిల్లోడు పట్టించుకోరు, కానీ పెద్ద బాబు వేసేది కదా కొద్దిగా బాగుండాలని అన్నీ తీసి బయట పెట్టేస్తాను. లాస్ట్లో ఏ సూట్ అయితే అది వేసేద్దామని ఈవినింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. అంటే ఎండ కొద్దిగా తగ్గిన తర్వాత 3కి 4కి వెళ్ళిపోతాను. అట్లా అని 6కి 7కి వెళ్తే అస్సలు రష్ ఫుల్గా ఉంటుంది. ఇంక ఈరోజు నైట్ అంతా తిరుపతిలో 12 పై నుంచి వేషాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారనమాట. సో అందుకోసం మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటున్నా. అటు పక్క ఉండేది మా చిన్న బాబుకి, ఇటు పక్క ఉండేది మా పెద్ద బాబుకి అని అయితే సెలెక్ట్ చేసి అటు పక్క పెట్టా. వేసేదాకా నాకు కన్ఫర్మ్ అయితే అది వేస్తానని, వేసిన తర్వాత అది కన్ఫర్మ్ అయితే అప్పుడు చెప్తానమాట. ఇంక ఇదైతే వడ్డానము మా పెద్ద బాబు కోసం అనమాట. ఈ వడ్డానం నాకు చాలా ఇష్టము. అది వడ్డానంలో ఉండదు, లాంగ్ నెక్లెస్లా కూడా వాడుకోవచ్చు అనమాట. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పుడైనా ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఈ వడ్డానంలోనే పెట్టుకున్నాము. ఎప్పుడు వేసుకోకుండా బాక్స్లో స్టోర్ చేసేసరికి అదంతా ట్యాంగిల్గా అయిపోయిందనమాట. మొత్తం చిక్కుపడిపోయింది. దాన్ని తీయడానికి మళ్ళీ 1/2 hour టైం వేస్ట్. నేను పెట్టుకుంటున్నా. డ్రెస్ మీదకి ఏం బాగాలేదు, శారీ మీదకి అయితే బాగుంటుంది వడ్డానము. ఇంకైతే మా బాబుకి అయితే సెట్ అయిపోయింది అనమాట. శారీ జ్యువెలరీ సెట్ చేసి వచ్చి కూర్చొని బాదుషా తింటున్నాము. కాస్త రెస్ట్ తీసుకోవాలని. మా బుడ్డోడిని ఒక స్లీప్ అయ్యా ఫేస్ నీట్గా ఉంటుందంటే వాడు నిన్న మధ్యాహ్నం అసలు నిద్రే పోలేదు వాడు. సో అందుకోసం వాడికి గుడికి వెళ్ళే టైంలో తూగొస్తుంది. ఇంకా వాడికైతే అదే డ్రెస్ వేసాను. 5 minutes ఉంచుకున్నాడు. తర్వాత అమ్మ 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 అని ఆడడం మొదలుపెట్టాడు. నేను ఊరికే అట్లే మా పెద్ద బాబుని రెడీ చేయకముందే మా చిన్నోడిని రెడీ చేసిన అనమాట. మరి అప్పటి నుంచి అమ్మ అమ్మ అని ఎత్తుకున్నాడు. సరే ఇంకా వాడికి తీసేసి లాస్ట్లో రెడీ చేద్దామని వాడికి మామూలు
ఫ్యాంటీ షర్ట్ అయితే వేసాను అనమాట. అండ్ గాజులు, వీడి గాజులు దొరకడం పెద్ద టాస్క్ అయిపోయింది అసలు. మళ్ళీ వీడి కోసం ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఈ బ్యాంగిల్స్ కోసము. వీడి సైజ్ ఉన్నాయి కానీ నాకు కొద్దిగా గోల్డ్ వాళ్ళంటూ ఉంటే బాగుంటాయి అనుకున్నా. మళ్ళీ కాంట్రాస్ట్గా పింక్ ఉంటే ఏముంటుంది అని గోల్డ్ ఇంకేమైనా సమ్ కలర్స్ చూద్దాం అనుకున్నా. అని ఎట్లాగల ఈషాకి వాడికి సైజ్ తగ్గ బ్యాంగిల్స్ అయితే దొరికాయి. చాలా కష్టం అయిపోయింది ఎండకి. వీడి కోసం ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాను. ఎప్పుడు ఒకసారి కదా రెడీ చేస్తాము, రెడీ చేసిన కాటికి కొద్దిగా నీట్గా గ్రాండ్గా బాగుండాలి కదా అని చెప్పి. అని ఇంకా మా బుడ్డోడికి అయితే ఇంత పెద్ద నెక్లెస్ వేసిన, వాడు దాన్ని చూసుకోవడమే సరిపోయింది. ఎప్పుడెప్పుడు వాడు పీకి పడేస్తూ ఉంటాడు. ఈసారి వాడికి వేసేసరికి వాడికి ఏం అర్థం కాలేదనమాట. తీసి మొక్కుంటున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు వాడు. అమ్మాయిగా సూపర్గా ఉన్నాడు. ఫ్రాక్ అయితే సూపర్గా సెట్ అయింది అసలు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సూట్ అవుద్దని. సిగ్గుపడిపోతున్నాడు చూడండి అసలు ఏం నవ్వుతున్నాడు. వాడికి ఏం అర్థం కాలేదు. నన్ను ఎందుకు రెడీ చేశాను అని కమ్మ పెట్టుకున్నా కదా, ఆ కమ్మ చూపించి వాడు క్లిప్ ఇచ్చి పెట్టమంటున్నాడు అనమాట. దాని మీద ఫ్లవర్ ఉంది కాబట్టి. ఇంకా మా పెద్ద బాబుని అయితే రెడీ చేశాను అనమాట. ఇలా రెడీ చేసా. పర్వాలే బాగానే వచ్చిందనమాట. నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల. నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు అనమాట. ఫస్ట్ టైము విగ్ వెతికాము కానీ దొరకలేదు అసలు. మాకు ఎక్కడ తరగొట్టి తెలియలేదు. సో అందుకోసం అయితే విగ్ అయితే పెట్టలేకపోయాము. బట్ ఎనీవేస్ ఈ హెయిర్తో అయితే మేనేజ్ చేసేస్తున్నాం అనమాట. జస్ట్ 5 minutes వెళ్ళి చూపించుకొచ్చేది కాబట్టి ఏం కాదు అని చెప్పి అయితే మేనేజ్ చేసేస్తున్నాము. ఇంకా మా బుడ్డోని అయితే రెడీ చేసేసాను అనమాట. వీడి డ్రెస్ ఉంచుకోవాలి లాస్ట్ దాకా అని చెప్పి కోరుకుంటున్నాను నేను. హాయ్ చెప్పేసా ఇంకైతే అందరం రెడీ అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట గుర్తుగా పెట్టుకోవడానికి. మా బుడ్డోడు వాళ్ళ అన్నని విచిత్రంగా చూస్తున్నాడు. ఏందిరా నాయన వాడికి ఏం అర్థం కాల. ఇంకైతే ఇద్దరికి కుంకుమ బొట్టు మొత్తం పెట్టేశానమాట. ఇంకా అందరం కొన్ని గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంటే మెమరీగా ఉండిపోతాయి ప్రతిసారి వేయం కదా ఇట్లా. సో అందుకోసం నేనైతే చాలా ఫొటోసే తీసాలండి. ఒకటి అని కాదు చాలా ఫొటోసే తీసుకున్నా. మా పెద్దోడు అంటే స్టాచ్యూలో నిల్చుకోపోయాడు. వాడికి ఆ శారీ అన్కంఫర్టబుల్గా ఉంది. అందుకోసం వాడు అట్టే నిల్చుకోపోయాడు అనమాట. ఇంక ఇప్పుడైతే గంగమ్మూడికి అయితే బయలుదేరుతున్నాము. 4 ఏమో వెళ్తున్నాం అనమాట. ఇంకా దర్శనమై ఇంటికి ఎంతకు వస్తామో తెలియదు. మేమైతే కొద్దిగా ఆఫ్టర్నూనే వెళ్ళాం కాబట్టి ఎండ కూడా ఉంది, జనాలు అయితే ఎక్కువ లేరనమాట. సో దర్శనం అయితే కొద్దిగా తొందరగానే అవుతుంది అనుకుంటున్నాము. ఇంకా మా పెద్ద బాబుకి అయితే కుండ అయితే తీసిచ్చానమాట. తిరుగుతారు కదా ప్రదక్షిణాలు, అవైతే ఒక 3 అయితే వేసేసాము కంప్లీట్గా. అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నేను కొంతమందితో అయితే ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నారు అసలు. ఇంకైతే బయట అయితే కుండ పగలు కొట్టేసి ఇంకా దేవుని అయితే దర్శించి వచ్చుకున్నాము. 10 minutesలో అయిపోయింది. రష్ అస్సలు లేరు. ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి. నైట్ అయితే ఒక 2 hours పట్టుండేది. 10 minutesలో దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారు అయితే బయటికి రాగానే బుజ్జి బాబు శివుడు వేషం వేసాడనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు. కానీ వాడు రమ్మంటే అస్సలు రావడం లేదు వాళ్ళ అమ్మను వదిలి. ఇంకా మా బుడ్డోడిని అయితే ఈ కారు ఎక్కించాను. 2 rounds బాగా తిరిగాడు. కారుని వాడే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ 3rd round నుంచి ఏడవడం మొదలు పెట్టాడనమాట. వాడికి ఆ ఫ్రాక్ అన్కంఫర్టబుల్గా ఉంది. సో అందుకోసం వాడి వల్ల కాక ఇంకా ఏడవడం మొదలు పెట్టాడు. ఇంకా వాడికైతే ఒక బెలూన్ తీర్చి అయితే ఇంటికి వచ్చేసాయి అనమాట. ఇలా జరిగింది ఈరోజు అయితే మాకు. చాలా